భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జలాశయాలు వరద నీటితో కలకలలాడుతున్నాయి. ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫన్స్ సిస్టమ్ కలిగిన రెండో ప్రాజెక్టుగా పేరుగాంచిన సరళా సాగర్ ప్రాజెక్టు జలకళని సంతరించుకుంది. ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే ఆపరేటర్ సహాయం లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్లు తెరుచుకుని నీరు కిందకి విడుదలవుతోంది. ప్రాజెక్టులో 4 ప్రైమరీ సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు ఉన్నాయి. సరళా సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో వనపర్తి జిల్లా నుంచి మదనాపురం, ఆత్మకూరు మండలాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఇక జలాశయాలు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా, ఏ వాగు చూసినా కానీ వరద ప్రవాహంతో ఒక నది మాదిరి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక జలాశయాలన్నీ కూడా దాదాపుగా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కోయల్ సాగర్ కావచ్చు, సంగంబండ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఆసియా ఖండంలోనే రెండవ ఆటోమేటిక్ సైఫన్లు కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఈ జలాశయము పూర్తిగా నిండుకుండను తలపిస్తున్నటువంటి సందర్భంలో ఆటోమేటిక్గా ఈ సైఫన్లు అంటే స్పిల్వే గేట్లు మాదిరిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రెజర్కు అనుకూలంగా ఈ సైఫన్లు అనేది ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం 4 వుడ్ సైఫన్లు అలాగే మరికొన్ని ప్రైమరీ సైఫన్లు ఓపెన్ అయినాయి. ఆటోమేటిక్గా ఓపెన్ కావడంతో పెద్ద మొత్తంలో వరద ప్రవాహం అనేది దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయానికి పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. నిన్న తెల్లవారుజాము నుంచి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా ఈ జలాశయం పైన ఉన్నటువంటి పెదవాగు ఏదైతే ఉందో ఆ పెదవాగు పూర్తిగా వరద ప్రవాహంతో కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా వరద ప్రవాహం అనేది ఇంకా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సరళా సాగర్ జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. 0.5 టీఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి ఈ సరళా సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆటోమేటిక్ వుడ్ సైఫన్లు అనేది ఓపెన్ అయ్యి దిగువకు ప్రవాహం అనేది పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ఏ వాగు చూసినా, వంకలు చూసినా నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరద వృద్ధి కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఈ సరళా సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు ఓపెన్ కావడంతో దిగువన ఉన్నటువంటి ఆత్మకూరు, వనపర్తి మధ్యలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి నిన్న ఇవాళ ఈ రాకపోకలను పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నీటి ప్రవాహాల దగ్గరికి, ముఖ్యంగా వాగుల వద్దకు, వంకల వద్దకు వెళ్ళవద్దన్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ ప్రవాహము, ఈ వరద వృద్ధి అనేది ఇంకొక రేపు లేదా ఎల్లుండి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 సరళా సాగర్ ప్రాజెక్ట్ నుంచి.